ఏదైనా శుభకార్యాలకు పోతే ముందుగాల భోజనాలు ఎక్కడ పెడుతున్నారని చూసేటోళ్ళే చాలా మంది ఉంటారు. ఇక ముక్కల కోసం పడే తిప్పలు అంతా ఇంత కాదు. అట్లనైనా వేసుకున్న కాడికి అంత తింటారా అంటే అట్లా తిన్నోళ్ళు కాదు. అండ్ల ఇట్లా సగం వరకు చెత్త కుప్పలనే పడేస్తారు. కానీ అట్లా చేయకుండా గీళ్ళు చేసిన ఉపాయం చూడురి. అగో ప్లేట్ తేటగా కడుక్కొని కూర్చుండికి అన్న ఇంకా భోజనాలు సులువు కాలేదా ఏంది? ఎంతసేపు వాళ్ళు వచ్చి ప్లేట్ పట్టుకొని పాపం ఇంతసేపటి దానిక భోజనం పెట్టకుంటే ఎట్లా? వాళ్ళేమైనా తిండికి లేక వచ్చి రాయింది మీ కార్యానికి? ఓ అన్నలు ఇంకా వంటలు అయిపోలేదానే? డబ్బునెంత తెచ్చి పెట్టుని ఆకలితోనున్నట్టుండు అని అనేరు. ఇది ఖాళీ ప్లేట్ కాదు, ఒక్క మెతుకు లేకుండా మంచిగా తిన్న ప్లేటే. గీలు కూడా అట్లా మెతుకు లేకుండా తినడానికి తిప్పల పడుతున్న చుట్టాలే. ఎందుకు అనుకుంటురా? అయితే గీర ఏం రాసిందో చదువొచ్చినోళ్ళు పారి చదువురి. పురాగా చదివిర్రా ఏం రాసిందో? ఒక్క మెతుకు వేస్ట్ చేయకుండా తిన్నోళ్లకు ప్రైజులు ఇస్తామని రాసి పెట్టిరు. ఫస్ట్ ప్రైజు 10,116, రెండో ప్రైజు 3,116, మూడో ప్రైజు కింద కూలింగ్ వాటర్ క్యాన్ ఇస్తారట. ఇట్లా పోటీ పెట్టుడుతోటి తిన్న పల్లాలను కడిగేసినట్టే తేటగా నాకేసిరు చూడురి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలుండే ప్రకాష్ అనే అన్న ఆయన బిడ్డలకు ఓరిల ఫంక్షన్ చేసిండు. దేశంలో చాలా మంది బువ్వలేక అలమటిస్తున్నారు. ఉన్నోళ్ళు మాత్రం దాని విలువ తెలియక వేస్ట్ చేస్తున్నారని గిసొంటి ఉపాయం చేసిండు. ఇక ఈ పోటీలో ఫస్ట్ వచ్చేటందుకు అందరూ నీట్గా తిన్నారు చూడురి. చూద్దామన్నా ఎవరి ప్లేట్లో కూడా ఒక్క మెతుకు కనబడట్లేదు. ఒక్కరికి ప్రైజ్ ఇస్తామంటే అందరూ అట్టనే పోటీ పడి నీట్గా తిన్నారు. ఇక ఇట్లా బాగలేదని చెప్పి అక్కడ తిన్నుల పేర్లు సిటీలు రాసి జబర్దస్త్ ఆర్టిస్టులతోటి లాటరీ తీయించారు. ఆ సిటీలల్ల పేర్లు వచ్చిన వాళ్ళకు ప్రైజులు ఇచ్చారు. చూసిరా జనం ఎట్లుంటారో. ప్రైజులు అనగానే మెతుకు కూడా ఆగం కాకుండా తిన్నారు. లేకుంటే సగం కడుపులకు మిగతా సగం చెత్త కుప్పల్లా పడేది. మంచి పని చేసినవే అన్న, ఏదున్నా మంచి ఆలోచన చేసినావు పో. ఇక అందరు గిట్లనే చేయరంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏదైనా శుభకార్యాలకు పోతే ముందుగాల భోజనాలు ఎక్కడ పెడుతున్నారని చూసేటోళ్ళే చాలా మంది ఉంటారు. ఇక ముక్కల కోసం పడే తిప్పలు అంతా ఇంత కాదు. అట్లనైనా వేసుకున్న కాడికి అంత తింటారా అంటే అట్లా తిన్నోళ్ళు కాదు. అండ్ల ఇట్లా సగం వరకు చెత్త కుప్పలనే పడేస్తారు. కానీ అట్లా చేయకుండా గీళ్ళు చేసిన ఉపాయం చూడురి. అగో ప్లేట్ తేటగా కడుక్కొని కూర్చుండికి అన్న ఇంకా భోజనాలు సులువు కాలేదా ఏంది? ఎంతసేపు వాళ్ళు వచ్చి ప్లేట్ పట్టుకొని పాపం ఇంతసేపటి దానిక భోజనం పెట్టకుంటే ఎట్లా? వాళ్ళేమైనా తిండికి లేక వచ్చి రాయింది మీ కార్యానికి? ఓ అన్నలు ఇంకా వంటలు అయిపోలేదానే? డబ్బునెంత తెచ్చి పెట్టుని ఆకలితోనున్నట్టుండు అని అనేరు.